బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ తుది ఘట్టానికి చేరుకుంది. మరో 2 వారాల్లో 7వ సీజన్ ముగిసిపోనుంది. డిసెంబర్ 15 వరకు టైటిల్ విన్నర్ ఓటింగ్ పోల్స్ ఉంచుతారు. డిసెంబర్ 17న గ్రాండ్ ఫినాలే నిర్వహించి బిగ్ బాస్ 7 తెలుగు టైటిల్ విన్నర్ ఎవరు అనేది ప్రకటించనున్నారు. బిగ్ బాస్ 7 తెలుగులో ఫైనల్ నామినేషన్స్ హోరాహోరీగా జరిగాయి. ఇక ఈసారి ఎలిమినేషన్ కోసం కాకుండా టైటిల్ విన్నర్ కోసం ఓటింగ్ పోల్స్ పెట్టారు. అందులో ఎవరికి తక్కువగా ఓటింగ్ వస్తే వారు ఎలిమినేట్ అవుతారు. 14వ వారం ఒకరు, 15వ వారం మధ్యలో మిడ్ వీక్ ఎలిమినేషన్ మరొకరిని ఎలిమినేట్ చేస్తారు. దీంతో గ్రాండ్ ఫినాలే టైంకు టాప్ 5 కంటెస్టెంట్స్ ఉంటారు. ఇక బిగ్ బాస్ 7 తెలుగు టైటిల్ విన్నర్ రేస్లో ముగ్గురు గట్టిగా పోటీ పడుతున్నారు. వారు ఎవరో కాదు, హీరో శివాజీ, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమర్దీప్ చౌదరి. రైతు బిడ్డ ప్రశాంత 34.44%తో మొదటి ప్లేస్లో ఉంటే 21.56%తో శివాజీ రెండో స్థానం, 20.47%తో అమర్ మూడో ప్లేస్లో ఉన్నారు. కాస్త అటు ఇటుగా వీరి ఓట్లు మారుతూ వస్తున్నాయి. దీంతో టైటిల్ విన్నర్ అయ్యే అవకాశం ఈ ముగ్గురులోనే ఉంది అని తెలుస్తోంది. ఎక్కువగా పల్లవి ప్రశాంత్కు టైటిల్ విన్నర్ కొట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ డిసెంబర్ 15 వరకు ఏమైనా జరగచ్చు. ఇక 17.9%తో 4వ స్థానంలో ప్రిన్స్ యావర్, 2.32%తో 5వ స్థానంలో అర్జున్, 2.23%తో 6వ స్థానంలో ప్రియాంక, 1.08%తో 7వ స్థానంలో శోభా శెట్టి నిలిచారు. తక్కువ ఓట్లు పడ్డ వాళ్ళు ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. ఈ ఓటింగ్లో చివరన ఉన్న శోభా శెట్టి 14వ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆమెను సేవ్ చేస్తూ స్ట్రాంగ్ అండ్ గుడ్ ప్లేయర్స్ ను ఎలిమినేట్ చేస్తూ వచ్చిన బిగ్ బాస్ ఈ వారం శోభా శెట్టిని పక్కాగా ఎలిమినేట్ చేస్తాడా అనే సందేహం కూడా వస్తుంది. కాకపోతే మిగతా వారు ఆమె కంటే బెటర్ కావడంతో ఈ వారం శోభ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్.